మిగతా అప్డేట్ చూస్తే సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్గా ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్, సభ్యులుగా ఐజీ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు నియమించింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అప్పన్న ఆలయంలో గోడ కూలిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఎంక్వైరీ కమిషన్కు అన్ని రకాల విచారణ అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్మన్గా ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్, సభ్యులుగా ఐజీ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు నియమించింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక అప్పన్న ఆలయంలో గోడ కూలిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఎంక్వైరీ కమిషన్కు అన్ని రకాల విచారణ అధికారాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.